అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మిమ్మలను రాక పర్యంతము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వోన్నతుడు ప్రభు మాట్లాడే దేవుడు, భూలోకంలో ఉన్న సర్వ ప్రాణులను ప్రేమించే మహాపరిశుద్ధుడు, ప్రేమకు ప్రతిరూపం ఆయన గనుక ఆయన మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో నడిపించేవారుగా ఉన్నారు. ఈ దినమందు మనము దైవలేఖనములో నుంచి ఆయన మాటలను ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును అన్నారు యోహాను గారు. ప్రియులారా, యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న యోహాను గారు ప్రభు అయిన యేసు క్రీస్తు చిత్తము చొప్పున ఎవరైతే పనులను జరిగిస్తూ ఉంటారో, ఆయన చిత్తము చొప్పున ఎవరైతే నడుస్తూ ఉంటారో, వారు కష్టకాలంలో ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనను ఆయన ఆలకించేవారుగా ఉన్నారు. ప్రియులారా, లోకంలో దేవుని పోలికలో ఉన్న మానవులే కాదు, సృష్టిలో జీవరాశులు ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటాయి. ప్రియులారా, ఇక్కడ సర్వోన్నతుడు ప్రభు చెబుతున్నది మనుషులకు మాత్రం చెబుతున్నారు. ఇక్కడ ఆయన చిత్తం చొప్పున ఎవరైతే జరిగిస్తారో వారు కష్టం వచ్చినప్పుడు ప్రార్థించగానే దేవుడు వారి ప్రార్థన వింటారు, లేక వారు ఇతరుల కొరకు ప్రార్థించినా దేవుడు ఆలకిస్తారు. మొదట ఏం చేయాలో ఆయన ఇక్కడ సెలవిస్తున్నారు. ఆయన పోలికలో ఉన్న మనము ఆయనపై విశ్వాసం ఉంచి ఆయన చిత్తం చొప్పున ప్రార్థించేటటువంటి వారముగా ఉండాలి, నడవాలి. ఆయన చిత్తం చొప్పున నడుస్తున్నటువంటి మనము, ఉదాహరణకు ప్రియులారా, దావీదు రాజు గారు దేవుని చిత్త ప్రకారంగా నడిచాడు కనుక ఆయన రాజ్యాన్ని విస్తరింపచేశారు, యెహోవా యుద్ధాల్లో విజయాన్ని సాధించారు. అలాగే యెహోషువ గారు కూడా శత్రువులపై యుద్ధం చేసేటప్పుడు దేవుని చిత్తం చొప్పున యుద్ధం చేస్తూ దేవుని చిత్తం చొప్పున నడుస్తూ ఉన్నటువంటి భక్తిపరుడైన ఆయన సూర్యచంద్రులను నిలిపివేయడం కోసం, సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యోలోను లోయలో నిలువము, ఇశ్రాయేలులకు విజయం వచ్చే వరకు మీరు అక్కడే ఉండమని చెప్పారు. ప్రార్థించాడు యెహోవా దేవునికి. ఆ ప్రకారమే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించి విజయాన్ని ప్రసాదించారు. ప్రియులారా, మోషే గారు కూడా దేవుని చిత్త ప్రకారమే నడిచారు కనుక ప్రజలందరినీ ఐగుప్తులో నుంచి వెలుపలికి తీసుకుని వచ్చారు. వారిని అందరినీ నడిపించేటప్పుడు ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, అవసరాలు కలిగినప్పుడు ఆ అవసరాలు తీర్చాడు దేవుడు. ఆ ఇబ్బందులను ఆయన పరిష్కరించారు. ప్రియమైన స్నేహితులారా, అక్కడ వారితో పాటు కొన్ని జీవరాశులు, అలాగే వారు ప్రయాణమే వెళుచున్నప్పుడు అందరి ఆకలి దప్పులు దేవుడు తీర్చేవారు ఉన్నారు. మార్గం లేని సమయంలో ఆయన సముద్రంలో మార్గం ఏర్పాటు చేశారు, అరణ్యంలో మార్గం ఏర్పాటు చేశారు, ఎడారిలో మార్గం ఏర్పాటు చేశారు. ఆ ఎడారి ఎండల్లో వారు ఈ ఎండలకు గొంతెండి చనిపోవాలి, కానీ దేవుడు వారికి మేఘస్తంభమై ఉన్నారు, ఎండవేడిని వారికి తగలకుండా కాపాడుకున్నారు. ప్రియులారా, వారిని కనుపాప వలె కాచి నడిపించారు. కడవరి కాలంలో నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన చిత్తము చొప్పున నడుస్తూ ఉంటే మనలను కనుపాప వలె కాపాడేవారై ఉన్నారు. ప్రియులారా, లోకము నేడు గత్తర లోకముగా మారిపోయింది. మీ భక్తిని కాపాడుకోండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, దీన మనస్కులై ప్రభుని వేడుకోండి, ప్రభు చిత్తం జరిగించండి. ప్రభు యొక్క ముఖకాంతి మీ మీద ప్రకాశింపచేస్తారు. మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆయన కృపతో సదాకాలము ఆదుకుంటూ ఆశీర్వదిస్తారు. ప్రియమైన స్నేహితులారా, దేవుడు సమీపముగా ఉన్నారు, మనందరినీ చూస్తూ ఉన్నారు గనుక మనము ఆయన చిత్తానుసారముగా నడుస్తూ ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అట్టి కృప పితరుల నాడు ఏర్పాటు ప్రజలను ఇశ్రాయేలీయులకు, జనాంగములైన వారికి దయచేశారు, పితరులకు దయచేశారు. అట్టి దీవెన
నేడు జీవించుచున్న మనకు రాబో తరములకు ప్రభువు ప్రసాదించి ఫలింపచేయునుగాక. ఆ చిన్న ప్రార్థన. ప్రాణప్రియుడైన ప్రభువా, మీ పాదాలకు వందనాలయ్యా. అయ్యా, ఇదిగో నీ చిత్తం చొప్పున జరిగించేవారు, నడిచేవారు ప్రార్థించినప్పుడు వెంటనే ప్రతిఫలం ఇస్తానన్నావు కదా. దయానిధివైన ప్రభువా, నీ చిత్తము జరిగించి ప్రార్థించి మేలు పొందు భాగ్యము లోకములో నీ పొలుకులో ఉన్న సర్వమానవులకు దయచేయమని క్రీస్తు యేసు దివ్యనామమున సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికి మరణాత.